హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు టెక్ రైల్వే. దేశంలో వందే భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లకి ఒక ప్రత్యేక స్థానం అనేది ఉంటుంది. ఇప్పుడు ఈ వందే భారత్ ఎక్స్ప్రెస్ రైళ్ల తరహాలోనే వందే భారత్ స్లీపర్ ఎక్స్ప్రెస్ రైళ్లు కూడా ప్రజలకి అందుబాటులోకి రానున్నాయి. ఈ రైళ్లకి సంబంధించిన పూర్తి వివరాలని రైల్వే శాఖ మంత్రి గారు తెలియచేయడం జరిగింది. ఈ వివరాలకి వెళ్లే ముందు మీరు మా టెక్ రైల్వే ఛానల్ ని ఇదే మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నోటిఫికేషన్స్ కోసం పక్కన ఉన్న బెల్ ఐకాన్ కొట్టండి. భారతీయ పట్టాల మీద మరో 6 నెలల్లో వందే భారత్ స్లీపర్ ఎక్స్ప్రెస్ రైళ్లు అనేవి పరుగులు పెట్టబోతున్నాయి. ఈ వందే భారత్ స్లీపర్ ఎక్స్ప్రెస్ రైళ్లని రాజధాని ఎక్స్ప్రెస్ ప్లేస్ లో రీప్లేస్మెంట్ అనేది చేయనున్నారు. అలాగే దేశంలో ప్రయాణికులు ఎక్కువగా ఉపయోగించే రైళ్లకి ఈ వందే భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లతోటి రీప్లేస్మెంట్ అనేది చేస్తారు. వందే భారత్ స్లీపర్ ఎక్స్ప్రెస్ రైళ్లు అనేవి భారతీయ పట్టాల మీద మరో 6 నెలల్లో పరుగులు పెట్టబోతున్నాయి. ఈ రైలు యొక్క బాధ్యత ఐసీఎఫ్ చూసుకుంటుంది. చెన్నై కోచ్ ఫ్యాక్టరీ ఈ ట్రైన్ యొక్క బాడీని తయారు చేయడానికి మరొక కంపెనీకి ఆర్డర్ అనేది ఇవ్వడం జరిగింది. ఈ కంపెనీ పేరు వచ్చేసి BEML లిమిటెడ్. ఈ కంపెనీకి ఐసీఎఫ్ 10 రైళ్లకి ఆర్డర్ ఇవ్వడం జరిగింది. మరో 6 నెలల్లో 10 రైళ్లు అనేవి అందుబాటులోకి రానున్నాయి. వందే భారత్ స్లీపర్ ఎక్స్ప్రెస్ లో మొత్తం 16 కోచెస్ అనేవి ఉండనున్నాయి. అందులో 11 AC 3 టైర్ కోచెస్, 4 AC 2 టైర్ కోచెస్ అనేవి ఉంటాయి. అలాగే ఫస్ట్ AC కోచ్ అనేది ఒకటి ఉంటుంది. ఈ ట్రైన్ లో చాలా ప్రత్యేకతలు అనేవి ఉన్నాయి. ఈ రైల్లో వికలాంగులకి అలాగే మహిళలకి అవసరాలకి తగ్గట్టుగా ఇక్కడ డిజైనింగ్ అనేది చేయడం జరిగింది. అలాగే ప్రయాణికుల భద్రతకి ఇక్కడ పెద్దపీఠం అనేది వేయడం జరిగింది. ఈ ట్రైన్ లో ఇంటీరియర్ అనేది GFRP ప్యానల్ తోటి ఇక్కడ ఇంటీరియర్ డిజైనింగ్ అనేది చేయడం జరిగింది. అలాగే EN45545 ఫైర్ ప్రొటెక్షన్ అనేది ఇక్కడ యూజ్ చేయడం జరిగింది. ఎక్కడైనా చిన్న స్మోక్ అనేది వచ్చినా కూడా వెంటనే ఈ సెన్సార్స్ అనేవి గమనించి ఆ స్మోక్ మీదకి స్ప్రే అనేది చేయడం జరుగుతుంది. ఇలాంటి టెక్నాలజీ తోటి ఈ ట్రైన్ ని అందుబాటులోకి తీసుకువస్తున్నారు. ఈ వందే భారత్ ఎక్స్ప్రెస్ ట్రైన్స్ అనేవి స్టీల్ మెటీరియల్ తోటి ప్రజలకి అందుబాటులోకి వస్తాయి. ఈ ట్రైన్ యొక్క బాడీ అనేది స్టీల్ మెటీరియల్ తోటి ఉండడంతో ఈ ట్రైన్ యొక్క వెయిట్ అనేది తక్కువగా ఉంటుంది. ఈ వెయిట్ అనేది తక్కువగా ఉంటే ఈ ట్రైన్ యొక్క వేగం అనేది పెరుగుతుంది. ఈ రైలు అనేవి 160 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగలవు. అంటే ట్రాక్ యొక్క కెపాసిటీని బట్టి ఏ రూట్లలో ఎంత వరకు నడపాలనేది నిర్ణయాన్ని తీసుకుంటారు. కానీ ఈ ట్రైన్ ని టెస్ట్ చేసే సమయంలో 180 కిలోమీటర్ల వేగంతో ఈ ట్రైన్ ని నడపబోతున్నారు. అలాగే ఇప్పుడు దేశంలో తిరుగుతున్న వందే భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లలో ప్రయాణించే ప్రయాణికులని రైల్వే శాఖ ఫీడ్బ్యాక్ అనేది తీసుకుంటుంది. ఇక్కడ వచ్చిన ఫీడ్బ్యాక్ ప్రకారం ఈ రైళ్లని మరింత అప్డేట్ అనేది చేస్తున్నారు. అలాగే ఈ స్లీపర్ రైళ్లు కూడా అందుబాటులోకి వచ్చిన తర్వాత ఇక్కడ కూడా ఫీడ్బ్యాక్ అనేది తీసుకొని రైళ్లలో వివిధ రకాల మార్పులు అనేవి చేస్తారు. మరో 6 నెలల్లోనే వందే భారత్ స్లీపర్ ఎక్స్ప్రెస్ రైళ్లు అనేవి భారతీయ పట్టాల మీద పరుగులు పెట్టబోతున్నాయి. ఇదొక గుడ్ న్యూస్ గా చెప్పుకోవచ్చు. వందే భారత్ స్లీపర్ ఎక్స్ప్రెస్ రైళ్లు అనేవి అందుబాటులోకి రావడం మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. అలాగే ఈ రైళ్లని ఎక్కడి నుండి ఎక్కడికి నడిపితే బాగుంటుందో మీ అభిప్రాయాన్ని తెలియచేయండి. ఓకే ఫ్రెండ్స్, మరిన్ని రైల్వే అప్డేట్స్ కోసం మన ఛానల్ ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హావ్ ఎ నైస్ డే.